మీ పేరు, మీ సంస్థానం, మీ కులం అంతా చెప్పండి. సరే మేము నివాసము అది కాకుండా మేము ఎవరివి, అందులో నా పేరేమిటని విచారిస్తున్నావు. నేను ఎవరో చెప్పాలా? పరమేశ్వరుడు శంకరులకు చెమట రాగానే ఆ చెమట తీసి బండకు తెరిచాడు. ఆ బండను గురించి నేను ఉత్పన్నమయ్యాను. నా పేరు గంటమ మహేశ్వరుడు. అందులో నాకు తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు తెలుసా? రాజరాజుడు మహావిష్ణువైన కరకోడి పుంజు ఎంత పరాక్రమశాలి తెలుసా? 9 రాజ్యాల ఉన్న మహారాజులందరినీ ఓడించి రాజులకి 9 ఊళ్ళు అగ్రహారంగా పొందింది నా తమ్ముడు కలకోడి పుంజు. మీ తమ్ముడు కలకోడి పుంజు, మీరు ఇద్దరు పుట్టారు. మీకు పెళ్లి జరిగదా? అవును, నాకు పెళ్లి జరిగాది. నా భార్య పేరు సురమాంబ అంటారు, భక్త చెల్లమాంబ అంటారు. భక్త చెల్లమాంబ, సురమాంబ అంటారు. చిత్తం దేవా, మరి మీ మామయ్య? మా మామ పేరు కౌండిన్య మహర్షి. కౌండిన్య మహర్షి. అవును. మరి మీ అత్త? మాకు అత్త లేదు. అత్త లేకపోతే వాళ్ళు ఎలా పుట్టారు దేవా? ఆకాశం. మరి గౌండు ఏ విధంగా పుట్టారు? గౌడ చరిత్ర ఏమిటి? గౌడికి నీతి నిజాయితీ ఏమిటి? గౌడు ఏ విధంగా ఉండాలి? గౌడు ఎన్నిసార్లు స్నానం చేయాలి? మరి కళ్ళు ఏ విధంగా పుట్టింది పూర్వంలో? ఈ కళ్ళుకి ఎంత నిష ఉంది? గౌడ కులంలో ఎన్ని కులాలు ఉన్నాయి అనేది అడుగుతున్నావు. సరే, గౌడు ఏ విధంగా పుట్టారో గౌడ చరిత్ర విలపిస్తున్నాను. చెప్పండి దేవా. సరే, గౌడు ఎలా పుట్టారు? మరి గౌడ చరిత్ర ఏ విధంగా నీతో విన్నవిస్తున్నాను వినబోయి. ఒకనాటి సమయకాలం ముందు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శంకరుడు తమ వాహనాలు ఎక్కుతూ ఆకాశం వరకు నుంచి ప్రయాణం చేస్తున్నారు. అందులో బ్రహ్మదేవుడు ఎక్కిన వాహనం అవసరంగా ఉన్నా అది ఆకాశం ముట్టపోయింది. మరి ఎండ వేడికి బ్రహ్మదేవుడికి చెమట వచ్చాది. ఆ చెమట రాగానే ఆ చెమటను దోషుతో పట్టి భూమిని వేస్తాన్ని భూదేవికి చూపించాడు. చూపించగానే భూదేవి గడ్డగడ్డలాడుతూ బ్రహ్మతో అందట, ఓహో బ్రహ్మదేవా, నీ చెమట నా మీద వేస్తే పంటలు బండవు, ప్రజలు అష్ట కష్టాలు పడతారు, అనావృష్టి ప్రాప్తిస్తాది. అందు నిమిత్తంగా నీ చెమట నేను మోయలేను తండ్రి అని భూదేవి మొరపెట్టుకు చెప్పాలి. ఆ తర్వాత నాకు చెమట రావడం ఏంటి? భూమి మోయాలంటుంది కదా, ఇదే చెమటను ఆకాశం వేస్తాను ఆకాశం వెనక్కి చూపించాడు. మరి భూదేవి ఏ విధంగా చెప్పిందో ఆశ్చర్యవాణి ఆకాశవాణి కూడా అదే విధంగా చెప్పింది. అరే, నాకు చెమట రావడం ఏంటి? భూమి ఆకాశం మోయకపోతే ఈ చెమట నేను ఎక్కడ వేయాలి అని ఎవరు పిలుస్తున్నాడయ్యా?